హరి ఓం శ్రీమాత్రే నమ. మహిళామ తల్లులు యావన్ మందికి కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతోనూ అత్యంత ప్రీతిపాత్రంగా నిర్వహించుకునేటటువంటి మంగళగౌరి వ్రతం యొక్క నోములు మంగళవారం నిర్వహించుకుంటారు. అలాగే శ్రావణ శుక్రవారం నాడు జరుపుకునేటటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క పూజ, ఈ రెండిటికి సంబంధించి శ్రీ సూక్త విధానంగా అమ్మవారి షోడశోపచార పూజని ఇది ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా అందిస్తున్నాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులను అనుసరించి అక్కడ కొన్ని మార్పులు ఈ సంకల్పంలో చేసుకొని మిగతా పూజని యావత్తూ కూడా అందరూ కూడా ఆచరించుకునే విధానంగా మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని చూసి మీరు ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి మరీ ఆకాంక్షిస్తున్నాను. అలాగే శ్రీ అమ్మవారి పూజ చేసుకోవటానికి ముందుగా అభ్యంగన స్నానం చేసి సాంప్రదాయమైనటువంటి శుచి అయినటువంటి వస్త్రధారణ, అలాగే సాంప్రదాయమైనటువంటి ముఖాలంకారం కూడా చేసుకొని అమ్మవారి పూజకి సిద్ధం కావాలి. అలాగే పూజకు సిద్ధం చేసుకోవటానికి ముందుగానే పూజా ద్రవ్యాలు అన్నింటినీ కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా నైవేద్యంతో సహా అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచుకొని పూజ మధ్యలో లేచి వెళ్ళడానికి అవకాశం లేని విధంగా అన్నింటినీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి పూజని చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే పూజలో మీ ఆచార వ్యవహారాలు, పెద్దలు చెప్పినటువంటి సాంప్రదాయాల మేరకు మిగిలినటువంటి వ్యవహారాలు కూడా ఆ పూజలో మీరు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ముందుగా గమనించాలి. పూజకి కావాల్సినటువంటి పూజా ద్రవ్యముల తాలూకా జాబితాను కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే మీరు పూజ ప్రారంభానికి ముందుగా ఆచమనం చేసి సంకల్పం చేసుకోవటానికి వీలుగా ఒక పంచపాత్ర, ఉద్ధరిణి, ఒక పళ్ళెరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే శ్రీ అమ్మవారికి షోడశోపచార పూజా విధానంలో సమర్పించడానికి వీలుగా వేరొక పాత్రతోని కలస కానీ లేకపోతే చెంబు కానీ గ్లాసు కానీ ఏదైనా ఒక దానితో ఒక కలసను కూడా ఏర్పాటు చేసుకొని ఆ కలసతో ఉన్నటువంటి జలాన్ని మాత్రమే అమ్మవారి పూజకి ఉపయోగించే విధానంగా, ఆచమనం చేసే పాత్రను మాత్రం అమ్మవారి పూజకి ఉపయోగించకూడదు. ఈ విషయాన్ని గమనించి ముందుగానే 2 పాత్రలతో మీరు నీటిని సిద్ధం చేసుకొని ఒకటి ఆచమనంకి ఉంచుకొని రెండవ పాత్రను మాత్రము కలసారాధన చేసి ఆ నీటితో మాత్రమే అమ్మవారిని మనం అర్చన చేయాలి. ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే ఆదౌ పూజ్యో గణాధిప అని ఏ పూజ చేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా గణపతి ప్రార్థన చేసుకొని గణపతి పూజ చేసి ఆ స్వామి తాలూక ప్రసాదాక్షతల్ని శిరస్సును ధరించిన తరువాత మాత్రమే మిగిలినటువంటి పూజని చేసుకోవాలి. కాబట్టి ఒక చిన్న పళ్ళెంలో కొంచెం బియ్యాన్ని ఉంచి అందుపై తమలపాకుని ఏర్పాటు చేసి పసుపుతో విఘ్నేశ్వరుడి ప్రతిమను తయారు చేసుకొని ఆ హరిద్రా బింబానికి అర్చన చేసిన తరువాత మిగిలినటువంటి అమ్మవారి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గణపతి పూజకి ఇప్పుడు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సంకల్పంతో మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీకు అందుబాటులో కనుక గంట ఉన్నట్లయితే ఆ ఘంటానాదాన్ని ముందు చేసి తరువాత మిగిలినటువంటి పూజలోకి మనం వెళదాం. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాద్ ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఘంటానాదం చెయ్యాలి ఇప్పుడు. ఓం గణనాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. గౌరీ మిమాయ సలిలాని తక్షత్ ఏకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమల్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు చెయ్యి కడుక్కొని ఆచమనం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః.
ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం. ఒక్క 2 అక్షతలు కుడి చేత్తో తీసుకొని మీరు ముక్కుతో వాసన చూసి ఎడమ భుజం వైపు నుంచి వెనక పక్కకి ఆ అక్షతలు విదిలించండి. ఓం ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అపిద్రోధ్యన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఇప్పుడు ముక్కు మించి చేయి తీసేసి ఈ సంకల్పం చెప్తాము. నమస్కారం చేసుకొని వినండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే శాల్మలద్వీపే వెన్యశ్చ పశ్చిమ దిగ్భాగే ఐరోపాఖండే బృహదారణ్యే సముద్రमध्ये ఆంగ్లదేశే కోవింట్రీ నగరే శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్య శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే ద్వితీయాయాం వాసరః భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యావం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ గోత్రః. ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య యజమాని పేరు చెప్పుకోండి. ధర్మపత్ని ఆడవారి పేరు చెప్పుకోండి. సమేంతస్య అహం శ్రీమతః మరలా గోత్రం చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య యజమాని పేరు. ధర్మపత్ని మీ పేరు. సమేంతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత పరిపూర్ణ కృపా కటాక్ష దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన మమ గృహే శ్రీ మహాలక్ష్మీ దేవత స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం శ్రీ మంగళగౌరీ దేవతాముద్దిశ్య శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. 2 అక్షతలు చేతిలో వేసుకొని ఎడమ చేత్తోని కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఆ నీటిని పళ్ళెంలో విడిచిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు అమ్మవారి పూజకి ఉపయోగించడానికని చెప్పి మీకు ముందు చెప్పిన విధానంగా ఒక కలశ నిండా శుద్ధ జలాన్ని నింపుకొని ఆ కలశకి చుట్టూతా కూడా గంధం రాసి కుంకుమతో ఒక 3 బొట్లు పెట్టి ఇప్పుడు కలశారాధన చెయ్యాలి కాబట్టి దాన్ని సిద్ధం చేసుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశాన్ గంధపుష్పాక్షతైరభ్యశ్చ. ఆ కలశలో ఒక పువ్వుతోని గంధాన్ని ముంచి ఆ పువ్వుతో సహా ఉంచి ఒక 4 అక్షతలు కూడా అందులోని వేయండి. వేసిన తర్వాతని ఇప్పుడు ఆ కలశ పైన మీ కుడి చేతిని ఈ మూత వేసినట్టుగా ఉంచి ఈ మంత్రం చెప్తాం వినండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణः స్మృతः కుక్షౌ తుస్సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదాధ యజుర్వేదో సామవేదో అథర్వణः అంగైష్ట సహితా సర్వే కలశాంబు సమాశ్రితः. ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వైదికం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాప ఆపః పశవ ఆపోండమాపో అమృతమాప సమ్రాడాప విరాడాప స్వరాడాపశ్చందాగుంశాపో జ్యోతిగుంశాపో యజుగుంశాపో సత్యమాపః సర్వ దేవతాపో భూర్భువస్సువరం. ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని ఆ కలశ మీద ఓం అని చెప్పేసి నీటి మీద పువ్వుతో రాయండి. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశ ఇప్పుడు ఆ కలశలో ఉన్నటువంటి పువ్వుతోని నీళ్లు తీసి ఈ మంత్రం చెప్తున్నప్పుడు
కలశోదకైన దేవం ఆ అమ్మవారి చిత్రపటాల మీద అక్కడ ఉన్నటువంటి కలశ మీద ఆత్మానగం మీ పూజకి కూర్చున్నటువంటి వారి శిరస్సులపైన పూజా ద్రవ్యానికి పూజా ద్రవ్యములు ఏవైతే ఉంటాయో సమస్తమైనటువంటి పూజా ద్రవ్యముల మీద కూడా ఆ పుష్పంతో నీటిని చల్లాలి. చల్లి మళ్ళీ ఆ పుష్పాన్ని ఆ కలశంలోనే వేసేయండి. ఇప్పుడు మనం కలశారాధన చేసుకున్నాం కాబట్టి గణపతి పూజ చేసుకోవాలి. ఇప్పుడు గణపతి పూజకి ముందుగా చెప్పిన ప్రకారంగా ఒక చిన్న పళ్ళెంలో బియ్యం పోసి అందుపైన తమలపాకులు ఉంచి పసుపుతో గణపతిని సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ గణపతికి కుంకుమ బొట్టు పెట్టి ఆ గణపతికి ముందుగా షోడశోపచార పూజ చేయాలి కాబట్టి ముందు గణపతి పూజ చేయండి. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిశ్చేద సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఒక పువ్వు తీసుకొచ్చి ఆ గణపతికి సమర్పించండి. ఇప్పుడు మరలా అక్షతలు కుడి చేతిలోకి తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ఇప్పుడు ఆ కలశలో ఉన్నటువంటి పుష్పంతో కొద్దిగా నీటిని తీసి గణపతికి పాద ప్రక్షాళన చేస్తున్నాను అనే భావనతో ఆ గణపతికి నీటిని సమర్పించండి. కలశలో ఉన్నటువంటి నీటిని మాత్రమే. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా నీటిని తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా నీటిని తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా ఆ కొద్దిగా నీటిని ఆ పువ్వుతో వేస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఆపోహిష్టామయ భూహస్థానమూర్జే తథాతన మహేర్ణాయ చక్షసే యోపశివతమోరసస్తస్య భాజ్యయతే హనః ఉసితేనో మాతరః తస్మా అరంగమామవః యస్సక్షయాయ జన్మధ ఆపో జనయ ధాతరః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పువ్వుతో కొద్దిగా నీటిని ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. తర్వాతని వస్త్రాలు మీరేమైనా కనుక దూదితో వస్త్రాలు చేసినట్లయితే యజ్ఞోపవీతాలను వాటిని మంత్రం చెప్పినప్పుడు సమర్పించండి. లేకపోతే ఒక పుష్పం కానీ లేకపోతే అక్షతలైనా సరే సమర్పించండి. ఓం అభివస్త్రాశుభసనాన్యర్షాభిధేనో సుదుగాః పూయమానః అభిచంద్రాభర్తమేనో హిరణ్యాభ్యాస్వరధునో దేవస్వామ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఒకవేళ వస్త్రాలు కనుక లేకపోతే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం వరమం పవిత్రం ప్రజాపతే యత్సహం పురస్తాతు ఆయుషమగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి. వస్త్ర యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ ఆచమన పాత్ర దగ్గర ఉన్నటువంటి పళ్ళెంలో కాస్త ఉద్ధరణతో నీళ్ళని విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ గణపతికి సమర్పించండి. ఓం గంధద్వారాం తురాధర్షాం చపుష్టాం గరీష్ణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామి ఓపహ్వయ శ్రీం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. చేత్తో అక్షతలు కొద్దిగా తీసుకోండి. ఓం ఆయనేదే పరాయణే దుర్వారోహిందే పుష్పిణీ హతాశ్చ పుండరీకాక్షాణి సముద్రస్య గృహాయ మే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షతాన్ పూజాన్ సమర్పయామి. ఒకవేళ దూర్వాంకురాలు ఉంటే అవి, లేకపోతే పుష్పములు అవి కూడా ఒకవేళ అందుబాటులో లేకపోతే అక్షతలతోనైనా సరే గణపతికి ఇప్పుడు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజాం సమర్పయామి. ఇప్పుడు ఒక అగరబత్తి తీసుకోండి. వనస్పత్యుర్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఆ ఎడమ చేత్తో అగరబత్తి పట్టుకొని కుడి చేత్తో ఆ అగరబత్తి తలక ధూమాన్ని స్వామివారికి సమర్పించండి.
తర్వాత ఒక్క 2 అక్షతలు తీసుకొని ఆ దీపం వెలుగుతున్నటువంటి ఆ యొక్క దీపం మీద అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం బంధినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయుక్ష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిరమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో ఉద్ధరణతో కాసిన నీళ్లు విడిచిపెట్టండి. ఇప్పుడు గణపతికి నైవేద్యం సమర్పించాలి కాబట్టి ఒక తమలపాకు మీద ఒక బెల్లపు ముక్క కానీ లేకపోతే అరటిపండు కానీ ఉంచి నైవేద్యం సమర్పించండి. పువ్వుతో నీళ్లు తీసుకొచ్చి ఆ నైవేద్యం మీద చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యద్వత్యేన పరిహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపత్యవత ప్రీత్యర్థం కదలీఫల నివేదనం సమర్పయామి. ఒకవేళ బెల్లం ముక్క అయితే గుడోపహార నివేదనం సమర్ప్యామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథ నమసి. 5 పర్యాయాలు పళ్ళెంలో పువ్వుతో నీళ్లు విడిచిపెట్టండి. ఉత్తరోపాసనం సమర్ప్యామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక తాంబూలాన్ని గణపతికి చూపించండి. పూగి ఫలైస కర్పూరే నాగబల్లే దళయుతం భుక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా ఒక ఉద్ధరణతో నీళ్లు తీసి ఆ పళ్ళెంలో సమర్పించండి. ఇప్పుడు ఒక కర్పూరపు బిళ్ళని హారతిగా వెలిగించండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సుజామసి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు హారతిని కళ్ళకి అద్దుకొని చేతిలోకి ఒక పువ్వు కానీ అక్షతలు కానీ గరికి పోచలు కానీ ఏ ఉంటే అవి చేతితో పట్టుకొని మంత్రపుష్పం చెప్పండి. ఇప్పుడు ఓం సుముఖశ్చాకదంతశ్చాకపలోకచకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజగణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణాహేరంబస్కందకోనిజ షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ యొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు చేతులు రెండూ కూడా దోసిట్లాగా పట్టి ఈ చెప్పినటువంటి ప్రార్థన మంత్రాన్ని ఒకసారి మీరు కూడా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తు తే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు కాసిన్ని అక్షతలు కుడి చేతిలో తీసుకొని ఎడమ చేతితో ఉద్ధరణితో కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఈ మంత్రం చెప్పిన తర్వాతని ఆ నీటిని విడిచిపెట్టి ఏదైతే పూజ చేశామో ఆ పూజని స్వామివారికి సమర్పించి ఆ పూజ యొక్క ఫలాన్ని మనకి ఇవ్వమని చెప్పి కోరుకోవటం అన్నమాట. ధారతత్వం అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఆ విధంగా సమర్పణ చేసిన తర్వాతని ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షతలు కానీ దూర్వాంకురాలు కానీ ఏవైనా తీసుకొని ఈ మంత్రం చెప్పినప్పుడు మీ శిరస్సు మీద వాటిని
పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ధరింపు చేసుకోండి. యజమాని గారు ఉంటే వారికి ఇవ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేతికి ఇచ్చి అవి తీసుకోండి, మీ శిరస్సు మీద ధరించుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరత మే పాపం దుహుర్వాదు స్వప్ననాశనే శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతికి మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకొని మేము తలపెట్టినటువంటి ఈ యొక్క పూజ సక్రమంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిగి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందే విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పేసి ఆ గణపతి పూజ చేసినటువంటి పళ్ళెరం ఏదైతే ఉందో ఈ మంత్రం చెప్తున్నప్పుడు దాన్ని అలా పైకి ఎత్తి మళ్ళీ యథాస్థానంలో ఉంచండి. యజ్ఞమయజంత దేవాహతాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సచంతే అత్ర పూర్వే సాధ్యాసంతి దేవ గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే పునరాగమనాయ చ. ఇప్పుడు ఉద్వాసన చెప్పినటువంటి ఆ యొక్క గణపతి పూజ చేసినటువంటి పళ్ళెరం ఏదైతే ఉందో దానిని ఆ ఈశాన్య భాగంలో ఎక్కడో ఒక దగ్గర పవిత్రంగా ఉంచి మరలా సంకల్పం చేసి ఇప్పుడు ఈ వరలక్ష్మి అమ్మవారు లేకపోతే శ్రావణ మంగళగౌరి తాలూకా నోము ఏదైతే చేస్తున్నారో ఆ సంకల్పం చేసుకొని శ్రీ సూక్త విధానంగా షోడశోపచార పూజని జరుపుకుందాం. పునః ప్రాణానాచమ్య మరలా ఆచమనం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ నమ, నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ, ఓం విష్ణువాయ నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, అనిరుద్ధాయ నమ, పురుషోత్తమాయ నమ, అధోక్షాయ నమ, నారసింహాయ నమ, అచ్యుతాయ నమ, జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరయ నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం. అలాగే ఇప్పుడు శ్రావణ మంగళ గౌరి నోము ఏదైతే చేస్తున్నారో అక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి తాలూకా సింహాసనానికి కానీ లేకపోతే చిత్రపటానికి కానీ ప్రతిమకి కానీ ఏదైతే మీరు నిత్యం పూజ చేసుకుంటారో మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆ ప్రతిమకి లేకపోతే ఆ సింహాసనానికి మాత్రమే ఇప్పుడు పూజ చేయాలి. కేవలం వరలక్ష్మి వ్రతాన్నాడు మాత్రమే మీరు కలశ స్థాపన చేసుకొని కలశకి పూజ చేస్తారు. కాబట్టి ప్రతి మంగళవారం కూడా మన ఇంట్లో నిత్యం అమ్మవారిని అర్చించుకునేటటువంటి సింహాసనం కానీ లేకపోతే చిత్రపటానికి మాత్రమే ఇప్పుడు ఈ మంగళగౌరి తిలక పూజ చేయాలి. కాబట్టి షోడశోపచార పూజ చేసుకుందాం. ధ్యానం ఒక పువ్వు 2 అక్షతలు పట్టుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం గౌరీ మిమాయ సలిలాని తక్షత్ ఏకపతి ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షర పరమేభ్యోమన్ శ్రీ మంగళ గౌరీదేవ్యై నమః. ధ్యానం సమర్పయామి. మరలా పువ్వు కానీ అక్షతలు కానీ పట్టుకోండి. ఓం హిరణ్యవర్ణామి చావాహనం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమవః శ్రీ మంగళగౌరీదేవ్యై నమః. ఆవాహయామి. మరలా పుష్పాన్ని పట్టుకోండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం కామస్వం పురుషానహం శ్రీ మంగళగౌరీదేవ్యై నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ఇప్పుడు ఆ కలశలో ఉన్నటువంటి నీటిని ఒక పుష్పంతో తీసి అమ్మవారికి పాద ప్రక్షాళన చేస్తున్నాననే భావనతో ఈ నీటిని అమ్మవారికి సమర్పించండి. ఓం అశ్వపూర్ణాం రథమయ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీయం దేవీ ఉపహ్వయ శ్రీర్మా దేవీ దుషతాం శ్రీ మంగళగౌరీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా పువ్వుతో నీళ్లు తీసుకొని అమ్మవారికి అర్ఘ్యప్రదానం ఇస్తున్నామనే భావంతో ఆ నీటిని అమ్మవారి మీద చల్లండి. కాంసాస్పితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తప్పేంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం అపహ్వయ శ్రియం శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరలా పువ్వుతో నీళ్లు తీసుకోండి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాం దారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీన్ మేనసతాం త్వాం పురుణే శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. ముఖే ఆచమనిం సమర్పయామి. అలాగే ఇప్పుడు పంచామృతాలు ఏమైనా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే ఆ పంచామృతాలను కూడా అమ్మవారికి సమర్పించండి.
ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్వామవృష్ట్యం భవ వాయస్య సంగతే శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. క్షీరస్నానం సమర్పయామి. దధిక్రామణో అకారిషం జిష్ణోరస్వస్య వాదినః సూరభిన్న ముఖాకర్ప్రణ ఆయుగుంషితానిషతు. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. దధ్య స్నాపయామి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్ పునః త్వచ్ఛిద్రేణ పవిత్రాణ సూర్యస్య రశ్మిభిః. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. ఆద్యస్నానం సమర్పయామి. మధుపాతారుతాయతే మధుక్షరంత సింధవః మాధ్వేన్న సంతోషధే మధునక్తముతోషసి మధుమత్పాధ్యవగం రజః మధుజౌరస్త్రః పితః మధుమానవనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. మధుస్నానం సమర్పయామి. ఓం స్వాదుపవస దివ్యాయ జన్మనే స్వాదురింద్రియ సుహవేతనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ మే బృహస్పతియ మధుమాగం అదాభ్యః. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. చక్కెరస్నానం సమర్పయామి. పంచామృతస్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఆపోయిష్టామయ భువః స్థానమూర్జ తథాతన మహరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజ్యయతే హనః ఉషితేనో మాతరః తస్మా అరంగమామవః యస్సక్షయాయ చిన్నోధ ఆపో జనయ ధాతినః. శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః. శుద్ధాతకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ ఉన్నటువంటి పళ్ళెంలో ఉద్ధరణతో నీటిని సమర్పించండి. తదుపరి అమ్మవారికి వస్త్రం సమర్పించాలి. మీరు ఏదైనా వస్త్రాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రత్యక్షంగా ఆ వస్త్రాన్ని సమర్పించవచ్చు. లేకపోతే దూదితో చేసినటువంటి వస్త్రాన్ని యజ్ఞోపవీతాలను కూడా సమర్పించవచ్చు. లేకపోయినట్లయితే పుష్పాన్ని అక్షతలను కూడా వస్త్రం అనే భావంతో అక్కడ సమర్పించవచ్చు అమ్మవారికి. ఓం ఉపైతమాం దేవసకః కీర్తిస్య మణినాసః ప్రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దధాతు మే. శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. క్షుత్ప్యభాసాబలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధిం చ సర్వాం రుణతి మే గృహాత్. శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. కంఠాభరణం సమర్పయామి. అలాగే ఒక పువ్వుతో గంధాన్ని ముంచి ఆ గంధాన్ని అమ్మవారికి సమర్పించండి. గంధద్వారాందురాధర్షాం నిచపుష్టాం కరీషుణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం ఆపహ్వయ శ్రీం. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మానసక్కా మమాకూతి ఇది ఆభరణం మానసక్కా మమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నసమై శ్రీం శ్రైతాం యశః. మీరు ఏదైనా ఆభరణాన్ని సమర్పించదలుచుకున్నట్లయితే ప్రత్యక్షంగా ఆభరణాన్ని కానీ లేకపోతే ఆభరణార్థం పుష్పాక్షతలు అయినా సరే అమ్మవారికి ఆభరణం సమర్పిస్తున్నాను అనే భావనతో సమర్పించండి. తరువాత పుష్పం. ఓం కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్తమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం శ్యామంతిగా మకుళ చంపక పాటలాజ పున్నాగ జాజి కర్వే రసాల పుష్పై కుంద ప్రవాళ తులసీదళ మల్లికాభిస్వాం పూజాం జగదీశ్వర వాసుదేవ మల్లికాని సుగంధేన మాలక్యేన వై ప్రభో మయా హృతాని పుష్పాని పూజార్థం ప్రతిగుహ్యతాం ఆరామ పుష్పాని మనోహరాణి జలాశయస్థాని చ పల్లవాని త్వం గృహ్యతాం త్వం వరప్రసీద. శ్రీ మంగళగౌరీ దేవతాయ నమః. పుష్పం సమర్పయామి. పుష్పాలు సమర్పించండి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ తీసుకొని అమ్మవారికి ఇప్పుడు అంగ పూజ సర్వాంగములకు కూడా అర్చన చేస్తున్నాను అనే భావనతో పుష్పాలు కానీ లేకపోతే కుంకుమతోనైనా సరే పూజ జరిపించండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. చపలాయ నమః జానుని పూజయామి. పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. కమలవాసిన్యాయ నమః కటిం పూజయామి. పద్మలలాయ నమః నాభిం పూజయామి. మదనమాత్రాయ నమః స్తనం పూజయామి. లలితాయ నమః భుజద్వయం పూజయామి. కపుకంఠాయ నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. శ్రియాయ నమః ఓష్ఠౌ పూజయామి. श्वासिकाय नमः नासिकां पूजयामि। सुनेत्राय नमः नेत्रे पूजयामि। रमायै नमः कर्णौ पूजयामि। कमलाय नमः शिरः पूजयामि। सर्वांगाणि पूजयामि। श्रीमंगलगौरीदेवताय नमः। सर्वांगाणि पूजयामि। ततः अष्टोत्तरशतनाम కుంకుమ పూజాన్ సమర్పయామి। మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ భరణి ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో ప్రతి నామం చివర నమః అనగానే అమ్మవారికి సమర్పించినట్టుగా మీరు చక్కగా కుంకుమ పూజ చేయండి।
ఓం గౌర్యాయ నమః. ఓం గణేశజనన్యాయ నమః. ఓం గుహాంబికాయ నమః. ఓం జగన్నేత్రే నమః. ఓం గిరితానుభవాయ నమః. ఓం వీరభద్రప్రసుభే నమః. ఓం విశ్వవాసిన్యాయ నమః. ఓం విశ్వరూపిణ్యాయ నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయ నమః. ఓం అష్టదారిద్ర్యశమన్యాయ నమః. ఓం శాంభవ్యాయ నమః. ఓం శాంకర్యాయ నమః. ఓం బాలాయ నమః. ఓం భవాన్యాయ నమః. ఓం హేమవత్యాయ నమః. ఓం పార్వత్యాయ నమః. ఓం పాపనాశన్యాయ నమః. ఓం నారాయణాంశజాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిర్మలాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం హిమాద్రిజాయ నమః. ఓం వేదాంతలక్షణాయ నమః. ఓం కర్మ బ్రహ్మమయ్యాయ నమః. ఓం గంగాధర కుటుంబిన్యాయ నమః. ఓం మృడాన్యాయ నమః. ఓం ముని సంసేవ్యాయ నమః. ఓం మాలిన్యాయ నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం కుమార్యాయ నమః. ఓం కన్యకాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం కలిదోష విఘాతిన్యాయ నమః. ఓం కాత్యాయ నమః. ఓం భద్రదాయిన్యాయ నమః. ఓం మాంగళ్యదాయ నమః. ఓం సర్వమంగళకాయ నమః. ఓం మంజుభాషిన్యాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం మంత్రారాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం సత్యే నమః. ఓం సర్వమయే నమః. ఓం సౌభాగ్యదాయ నమః. ఓం కామకలనాయ నమః. ఓం చంద్రార్కాయతో తాటంకాయ నమః. ఓం చిదంబర శరీరిణ్యాయ నమః. ఓం శ్రీచక్రవాసిన్యాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం కామేశ్వరపత్న్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం మురారి ప్రియార్థాంగయ నమః. ఓం పుత్రపౌత్రవరదాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం కృష్ణాపూర్ణాయ నమః. ఓం కళ్యాణ్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం త్రిపురాయ నమః. ఓం త్రిగుణాంబికాయ నమః. ఓం మురుషార్థప్రదాయ నమః. ఓం సత్యధర్మవ్రతాయ నమః. ఓం సర్వరక్షిణ్యాయ నమః. ఓం శశాంకరూపిణ్యాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం విరజాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం ప్రత్యంగరాంబికాయ నమః. ఓం ఆర్యాయ నమః. ఓం దాక్షిణ్యాయ నమః. ఓం దీక్షాయ నమః. ఓం సర్వవస్తుతమోత్తమాయ నమః. ఓం శివాభిన్నామధ్యేయాయ నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ఓం ప్రణవార్ధస్వరూపిణ్యాయ నమః. ఓం హ్రీంకాజ్యాయ నమః. ఓం నాదరూపాయ నమః. ఓం సుందర్యాయ నమః. ఓం షోడశాక్షరదీపికాయ నమః. ఓం మహాగౌర్యాయ నమః. ఓం శ్యామలాయ నమః. ఓం చండ్యాయ నమః. ఓం భగమాలింగాయ నమః. ఓం భగళాయ నమః. ఓం మాతృకాయ నమః. ఓం శూలింగాయ నమః. ఓం అమలాయ నమః. ఓం అన్నపూర్ణాయ నమః. ఓం అఖిలాగమ సంస్కృతాయ నమః. ఓం అంబాయ నమః. ఓం భానుకోటి సముద్యతాయ నమః. ఓం వరాయ నమః. ఓం సీతాం సుకృతశేఖరాయ నమః. ఓం సర్వకాల సుమంగళ్యాయ నమః. ఓం సోమశేఖర్యాయ నమః. ఓం అమర సంసేవ్యాయ నమః. ఓం అమృత్యైశ్వర్యాయ నమః. ఓం సుఖ సచ్చిత్పుధారాసాయ నమః. ఓం బాల్యారాధిత భూతిదాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం హరిద్రా కుంకుమరాధ్యాయ నమః. ఓం సర్వభోగప్రదాయ నమః. ఓం మార్కండేయ వరప్రదాయ నమః. ఓం శ్రీ గౌరీ అష్టోత్తరశతం పూజాం సమర్పయామి. ధూపం అగరబత్తిని వెలిగించండి. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ మంగళగౌరీదేవతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం ఆద్రాం యఃకరణీమితి దీపం ఆద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో బభావః. ఘృతాత్యభక్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదిత భవ. శ్రీ మంగళగౌరీదేవతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెంలో కాసిన నీళ్లు విడిచిపెట్టండి. ఇప్పుడు నైవేద్యం. మీరు ఏదైతే నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారో ఆ నైవేద్యాన్ని అమ్మవారి ముందు ఉంచి పువ్వుతోని నీళ్లు చల్లి ఆ నైవేద్యాన్ని ఆ నైవేద్యం తాలూకా పేరు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మనసులోని ఉచ్చరించుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. నేను ఇక్కడ క్షీరాన్ని నివేదన చేస్తున్నాం పాయసం అనే ఉద్దేశంతో క్షీరానికి సంబంధించినటువంటి మంత్రంతో అమ్మవారికి నివేదన సమర్పించినట్లుగా చెప్తున్నాను. మీరు ఏది నైవేద్యం చేస్తే దాన్ని మాత్రమే సమర్పించండి. పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్త్యేన వరిష్యామి. అమృతమస్తు అమృతోపస్తమసి. శ్రీ మంగళ గౌరీ దేవత ప్రీత్యర్థం క్షీరాన్న నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ.
పళ్ళెంలో 5 పర్యాలు నీళ్లు విడిచిపెట్టండి. ఓం మధ్యే మధ్యే పానీం సమర్పయామి, అమృతాపిధానమసి, ఉత్తరోపాసనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీమంగళగౌరీదేవతాయై నమః నివేదనం సమర్పయామి. ఇప్పుడు తమలపాకులు ఒక్క అమ్మవారికి తాంబూలం సమర్పించండి. ఓం తాం ఆవహ చేత భేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్వాన్ వింధ్యయం పురుషానం పూగే ఫలైస కర్పూరే నాగవల్లే దళిత్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీమంగళగౌరీదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టండి. ఇప్పుడు కర్పూరపు బిళ్ళ వెలిగించి అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పిద్దాం. యశుచి ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియ పంచదశర్చంచ శ్రీకామ సతతం జపేత్. శ్రీ మంగళగౌరీదేవతాయై నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టి ఆ అమ్మవారి దగ్గర హారతిని ఉంచి మీకు కళ్ళకి ఆ అమ్మవారి తలక హారతిని నమస్కారం చేసుకోండి, కళ్ళకి అద్దుకోండి. ఇప్పుడు పువ్వులు, అక్షతలు లేకపోతే కుంకుమ ఏది మీకు అందుబాటులో ఉంటే దాన్ని తీసుకొని లేచి నిలబడి అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పిద్దాం. కాబట్టి ఆ ద్రవ్యాన్ని, పూజా ద్రవ్యాన్ని పట్టుకొని లేచి నిలబడండి. శ్రీ మంగళగౌరీదేవతాయై నమః ఆనందకర్దమశ్చైవిత మంత్రపుష్పం ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత హర్షస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవదేవత పద్మాదనే పద్మవరు పద్మాక్షే పద్మసంభవే త్వం భజస పద్మాక్షే యానసౌఖ్యం లభామ్యహం అస్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్యస్వాజా విగోర్ధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే ధనభగ్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధర్మస్నుతే వైనతే సోమం పెబతోత్ర సోమం ధనస్య సోమనో వశ్యం దదాతు సోమిని న క్రోధో న వాత్సర్యో న లోభో న శుభాంతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరితి వా అభ్రస్య విచ్యుతః రోహంతు సర్వబీజాజవ బ్రహ్మాంతి శోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మతళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధస్వ యసా పద్మాసనస్థా విపుల్ల కట్టి తట్టి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థానభరణమిత శుభ్రమశ్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రైర్మణిఘనకస్తైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వస్తుగృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబిनीं సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీం జయలక్ష్మీం సరస్వతీం శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వారాంకుశోపాసమభీతముద్రాం కరర్వహంतीं కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంతనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమంగళగౌరీదేవతాయై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారికి ఆ యొక్క మంత్రపుష్ప ద్రవ్యాన్ని సమర్పించండి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్య చ విద్మహే విష్ణుపత్యేతి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుద్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. ఇప్పుడు మరలా కాసిని అక్షతలు కానీ ఒక పుష్పాన్ని కానీ పట్టుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సలే అన్యః శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆ ఆత్మరక్ష నమస్కారం చేసిన తర్వాత ఆ యొక్క పూజా ద్రవ్యాన్ని అమ్మవారి పాదాల చెంత సమర్పించండి.
శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు మునుకుల మీద వరకు మాత్రమే మీరు వంగి సాష్టాంగ నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథాపభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణాం ఓష్టాంగ ఉచ్యతే. శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని ఛత్రం చామరం వీచుతూ ఉన్నట్టుగా భావనతోని ఈ సర్వోపచారాలు కూడా అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ఆ పువ్వుతో విసనకర్రతో విసురుతున్నట్టుగా అమ్మవారికి ఆ విధంగా పుష్పాన్ని చూపించండి. శ్రీ మంగళ గౌరీ దేవతాయే నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరాణి వీచామి నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి వాద్యం ఘోషయామి ఆందోళికానారోహయామి పల్లకినారోహయామి అశ్వనారోహయామి. శ్రీ మంగళ గౌరీ దేవతాయే నమః. సమస్త రాజోపచార శిక్షోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు దోసిలి పట్టి రెండు చేతులతోని అమ్మవారికి అపరాధ నమస్కారాన్ని మనం సమర్పించాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. యస్య స్మృత్యాత నామోక్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన్యే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః. అపరాధపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అలాగే ఇప్పుడు కుడి చేతిలోకి కాసిన్ని అక్షతలు తీసుకొని ఆ కలసలో నీటిని ఉద్ధరణితో ఎడమ చేతితోని వేసుకుంటూ ఈ మంత్రం అయినంత వరకు ఆ అమ్మవారికి ఆ యొక్క పూజా ఫలాన్ని సమర్పిస్తున్నామనే భావనతో ధారాదత్వం సమర్పించండి. అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవతి శ్రీ మంగళ గౌరీ దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః. శ్రీ మంగళ గౌరీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ అమ్మవారికి పూజ చేసినటువంటి ఆ యొక్క కుంకుమను తీసి ఇప్పుడు నుదిట ధరించి మీ శిరస్సు మీద పాపిటి దగ్గర కూడా పెట్టుకోండి. అలాగే మీ మంగళసూత్రాలు కూడా అమ్మవారి తాలూకా కుంకుమని అలదుకోండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం పూజనేనైవ శుభదం శాంతిరస్తు సదా మమ. శ్రీ మంగళ గౌరీ దేవతాయై నమః. ఇప్పటి వరకు కూడా మనం శ్రావణ మాసం మంగళగౌరి అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్త పూజా విధానంగా షోడశోపచార పూజని జరిపించుకున్నాం. ఇంకా మీరు స్త్రీల వ్రత కథలు తీసుకొని లేకపోతే మీరు నెట్లోనైనా సరే ఉంటుంది ఈ శ్రావణ మంగళవారపు కథని మీరు కనుక చెప్పుకొని ఆ కథ చెప్తున్నంతసేపు కూడా అక్షతలు ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత అమ్మవారికి కొద్దిగా అక్షతలు సమర్పించి అక్కడ ఉన్న పెద్దవారికి కానీ తల్లిదండ్రులు అయితే యజమాని ఎవరుంటే వాళ్ళకిచ్చి వాళ్ళ చేత మీరు పిల్లలు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి కథాక్షతల్ని ధరించాలి. అప్పుడు అంతా శుభం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మంగళవారం ఈ వ్రత కథని ఇక్కడితోని పూర్తి చేస్తున్నాం పూజా విధానం అంతా కూడాను. కాబట్టి మీకు యథోచితంగా ఈ కథ నచ్చుతుందని చెప్పేసి మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి దీన్ని అనుసరిస్తూ మీరు ఈ అన్ని మంగళవారాలు కూడా ఈ అమ్మవారి తాలూకా పూజా కార్యక్రమాన్ని శుభ్రంగా జరిపించుకోవచ్చు. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. వ్రతం సువ్రతమస్తు. శ్రీ మంగళ గౌరీ దేవత పరిపూర్ణ కృపా కటాక్ష దివ్య అనుగ్రహ సిద్ధిరస్తు. సమస్త కార్యాన్ని దిగ్విజయమస్తు.